ఎగ్జాంపుల్, చిన్న సినిమాలు తీసే వాళ్ళందరూ మేము సినిమా తీసాము, మాది రిలీజ్ కావట్లేదు, మాకు థియేటర్లు దొరకట్లేదు అని గగ్గోలు పెట్టే కంటే వాళ్ళు తీసే సినిమాని, ఈ రోజుల్లో అనే సినిమాని ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీసుకొని ఈ సినిమాలాగా చేస్తే చిన్న సినిమాలు డెఫినెట్గా ఆడుతాయి, మంచి సినిమాలు సక్సెస్ సాధిస్తాయి. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ తర్వాత మారుతి వాళ్ళు వచ్చి అడిగారు, సార్ ఇట్లా థియేటర్స్ రిలీజ్ చేసాము, సినిమా చాలా మంచి సక్సెస్ అయింది, సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే అప్పుడు వాళ్ళతోని టోటల్ ఆంధ్రప్రదేశ్కి నేను ఇన్వాల్వ్ అయ్యి థియేటర్స్ కానీ వాళ్ళకి ప్రమోషన్గా అన్ని విధాలుగా నేను వెనకాలండి ఈ సినిమా పెద్ద సక్సెస్కి వెళ్ళటానికి సహాయం అందించాను. కానీ ఒక పెద్ద సక్సెస్ అని మాట్లాడుతున్నాం, మంచి సక్సెస్ సాధించిన సినిమా, కానీ ఇంకా పెద్ద సక్సెస్, ఇంకా పెద్ద రెవెన్యూ రావాల్సిన సినిమా ఇది. అంతా ఆ సక్సెస్ రేషియోలో రెవెన్యూ తీసుకోలేకపోయారు. సో దానికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మారుతి నాకు చాలా క్లోజ్, నా ఆర్యా సినిమా అప్పటి నుంచి మా పక్కనే ఉంటూ వచ్చాడు. ఈ సందర్భంగా నేను మారుతికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక సినిమా సక్సెస్కి దాంట్లో ఉండే స్టోరీ కావచ్చు, అన్ని విధాలుగా సినిమా కుదిరినప్పుడే సక్సెస్ సాధిస్తుంది. కానీ ఆల్ ఆడియన్స్ ఆ సినిమాకి వస్తే అది పెద్ద సక్సెస్ అవుతుంది. అలాంటి దాసరి నారాయణరావు గారు ఎంతోమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎన్నో సక్సెస్ఫుల్ చూశారు. మారుతి ఆల్ ఆడియన్స్ వచ్చేలాగా మనం సినిమాల్ని ఫోకస్ చేయాలి. సో మొదటి సినిమా కొత్తాలతో సక్సెస్ అయ్యావు, నెక్స్ట్ సినిమా నుంచి ఈజ్ ఎ యూనివర్సల్ ఫిలిం కావాలి, ఓన్లీ వన్ జోనర్ ఆడియన్స్ కాదు, అప్పుడే మీకు పెద్ద సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఈ రోజుల్లో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన చిత్రంగా ఇవాళ 100 డేస్ ఫంక్షన్ జరుపుకుంటూ ఉంది. ఇది ఏ స్థాయి ఫంక్షన్, ఈ సినిమా ఏ స్థాయి విజయం అనే దానికి కొలమానం ఏంటంటే, ఇవాళ ఈ స్టేజ్ మీద ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దాసరి నారాయణరావు గారు రావడం. ఆల్ ది బెస్ట్ ఈరోజు. థ్యాంక్ యూ. ఈ రోజుల ఫంక్షన్ దాసరి నారాయణరావు నాకు అంత ఆనందంగా, ఆ రోజుల్లో నేను విక్రమార్కుడు చేసినంత ఫంక్షన్ చేసినంత ఆనందం మళ్ళీ ఈ రోజుల్లో ఈ సినిమాకి అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే దాసరి నారాయణ గారి కోరిక నెరవేరింది అనేది ఇంకో ఆనందం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు చేయాలి, కొత్త డైరెక్టర్లు తీయాలి, కొత్త నటీమణులను తీసుకురావాలనే కోరిక నెరవేరినందుకు ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మారుతి ఆ నిర్మాతలందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ నిర్మిస్తున్నాను. దీని బడ్జెట్కి దీనికి వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే ఇవాళ చెప్పాలంటే మొత్తం ఇండస్ట్రీ రికార్డ్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాకి డెఫినెట్గా ఆ రోజుల్లో నీడ అంటే ఒక డైరెక్టర్ స్టార్గా ఇంకెవరు సంబంధం లేకుండా ఒక మార్నింగ్ షోలో రిలీజ్ చేసి 100 రోజుల పైన ఆడిందండి నీడ. ఆ రోజు దాసరి నారాయణరావు ఆయన ఆదర్శంగా మారుతి ఈ సినిమా చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి దీంట్లో చూస్తే ఒక గుడ్ సినిమా గ్రూప్ ఆ పేరుకు తగ్గట్టు 100% ఇది మంచి సినిమాగా చాలా పెద్ద విజయం సాధించింది. ఫస్ట్ నేను ఒక ట్రైలర్ చూపించాను చిన్న టాబ్లాయిడ్లో, చాలా బాగుంది మారుతి, డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవకాశం ఉంది అని చెప్పాను ఆ రోజు. తర్వాత ప్రతి సాంగ్ నేను విన్నాను మా ఆఫీస్లో, సాంగ్ రికార్డ్ అయిన వెంటనే ప్రతి ఏ పాట కాపాట ట్రింగ్ 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 అయితే సూపర్ డూపర్ హిట్ అందరికీ తెలిసిందే. పాటల రోజున కూడా చెప్పాను డెఫినెట్గా సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది అని. నెక్స్ట్ తను టెన్స్గా ఉన్నాడు సినిమా థియేటర్లో, ఫస్ట్ షో గోకుల్ థియేటర్కి వచ్చాడు, ఇంటర్వెల్కి లేట్ వెళ్ళిపోయాడు, మనకి కనిపించలేదు ఆ టెన్షన్తో. నేను అప్పుడు నా పక్కన శ్రీను ఉన్నాడు, శ్రీను డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ బ్లాస్టర్ అవుతుంది సినిమా అని చెప్పాను. డెఫినెట్గా అలా జరిగింది. నా జడ్జ్మెంట్ డెఫినెట్గా బాగుంది. అలాగే గుడ్ సినిమా, చాలా చాలా మంచి సినిమాలు వేసి మా మారుతికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ నుంచోడానికి ఏమాత్రం అర్హత ఆహ్వానం లేనివాడిని, కానీ గురువుగారు చిన్న సినిమాలై రా అన్నారు, వచ్చాను. ఈరోజు ఆ 100 డేస్ ఫంక్షన్ జరుపుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ మా కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడైనా డెఫినెట్గా మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాను, చేస్తామని కూడా చెప్తాను. ఎందుకంటే డబ్బింగ్ సినిమా ద్వారా ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ స్ట్రైట్ సినిమా ద్వారా కూడా డెఫినెట్గా చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతోమంది కొత్త వారికి మళ్ళా పని కల్పించినందుకు ఈ ప్రొడ్యూసర్స్ని అభినందిస్తూ ఫ్యూచర్లో వాళ్ళు ఎన్నో మంచి సినిమాలు తీయాలని. ఇటువంటి సినిమాలు రిలీజ్ అవ్వనుకుంటున్న సినిమాలు రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడినాయి అంటే నా క్రెడిట్ ఆయన క్రెడిట్ నాకు తెలియదు. బట్ ఏమైనా నాకు అసలు కెమెరా అంటే భయం. అలాంటిది నా మొదటి గురువు అనిల్ కుమార్, రెండో గురువు మారుతి అయ్యారు నాకు వేషాలు.
నా గురువు మారుతి గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అసలు ఎంత పెద్ద హిట్ అయిందో ఈరోజు కళా ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఆ రోజు గురువు గారు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే బ్రహ్మనాయుడులో శ్రీహరిని, ఇప్పుడు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి, అలా ఎంతమందినో ఫస్ట్ నుంచి ఎంతో స్వప్న కానీ బ్రహ్మముడి కానీ ఓ ఆడిది ఓ మగాడి కానీ ఇలా కొత్త వాళ్ళతో తీసి ట్రెండ్ క్రియేట్ చేయడం, ప్రయోగాలు చేయడం దాసన్ ఆంధ్ర గారితోనే స్టార్ట్ అయింది. అంత ఈ రోజుల్లో సినిమా దాసన్ ఆంధ్ర అధ్యక్షతలో ఈ ఫంక్షన్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ఆడియో ఫస్ట్ లోగో లాంచింగ్ నుంచి 100 days ఫంక్షన్ వరకు మేము పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది ఒక సునామీ లాగా అయ్యి మళ్ళీ దాసరి నారాయణరావు గారిని మించుకోవాలి వీళ్ళంతా. అదే నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముఖ్య కారణమైన మా ఫ్రెండ్ 25 ఫ్రేమ్స్ శ్రీనివాస్. ఆయన ఫస్ట్ ఎందుకనంటే ఒక డైరెక్టర్కి లైఫ్ ఇచ్చినోడు ఆయన అని ఎప్పటికీ ఆయనకైతే కృతజ్ఞతగా ఉంటాను నేను, గుడ్ సినిమా గ్రూప్కి. నెక్స్ట్, ఈ రోజుల్లో సినిమా అనేది పుట్టడానికి కానీ అందరూ యాక్చువల్గా ఏదో 4 పంచ్ డైలాగులు కానీ ఏవో కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టినంత మాత్రం సినిమాలు హిట్ అవ్వవు. అది నమ్మాలి ఫస్ట్. ఎందుకంటే అలా అయితే అన్ని సినిమాలు ఆడుతుంటాయి. కానీ ఇందులో ఉన్న కంటెంట్కి నేనేంటంటే ఆ ఎమోషన్ పీక్లో ఉండడానికి నేను కొన్ని సందర్భాల్లో కొంచెం స్ట్రాంగ్గా వాడాను అనమాట. దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి ఎగ్జాక్ట్లీ నేనేం చెప్పదలుచుకున్నాను అది రీచ్ అయిపోయింది. నెక్స్ట్, ఈ సినిమా సక్సెస్ అనేది 100% ఏదో హీరోలు ఇది సక్సెస్ కాదు, ఇట్స్ ఏ ప్యూర్లీ టెక్నీషియన్ సక్సెస్ అనమాట ఇది. ఎందుకనంటే నాకు నిజంగా నేను కథ రాసుకోవటం వేరు, నేను కథ తయారు చేయడం వేరు. నాకు ఈ సినిమాకి ఈ కెమెరా ఈ బడ్జెట్లో తీయడానికి మెయిన్ కారణం జె ప్రభాకర్ రెడ్డి గారు. గురూజీ ఒకసారి రండి పైకి రండి. ఎందుకంటే ఈయన లేకపోతే సినిమా లేదండి. ఎందుకంటే మేమిద్దరమే సెట్లో ఉండేవాళ్ళం, మేమిద్దరమే ఎంత ఇది చేసుకున్నా సార్ ఎట్లా అంటే ఇట్స్ ఏ టెక్నికల్ ఫిల్మ్ అనమాట. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నాను, ఇది ఒక ఎడిటింగ్ కానీ లేకపోతే ఒక మ్యూజిక్ కానీ ఇంత బాగా ఒక చిన్న సినిమాకి చిన్న మ్యూజిక్ ఏదో ఇద్దామని కాకుండా నాకు జేబీ ఇచ్చిన మ్యూజిక్ అల్టిమేట్. ఒక పెద్ద సినిమా రేంజ్లో మ్యూజిక్ ఇచ్చేసరికి నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎక్కడ చిన్న సినిమా లుక్ ఉండకుండా ఆ సినిమాని అలా క్యారీ చేయడం, ఇవంతా కూడా క్యారెక్టర్స్ ఎవరు ఉన్నా సరే టెక్నీషియన్స్ కనుక కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుండటానికి కారణం ఈ రోజుల్లో. ఈ సినిమాకి శ్రేయాసీను, నేను, మారుతి, శివరాం రెడ్డి గారు 4 నిర్మాతలు. గుడ్ సినిమా గ్రూప్, మారుతి మీడియా హౌస్ మీద అందరి తరపున నేను కొన్ని మాటలు మీతో మాట్లాడుతున్నాను. చిన్న సినిమా విజయం అంటే 6 కోట్ల రూపాయలతో బడ్జెట్తో సినిమా తీసి 5.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అదే చిన్న సినిమా విజయం అని చెప్పి చాలా యాడ్లు చూస్తుంటాం. అది కాదు, 60 లక్షలతో సినిమా తీసి 6 కోట్లు వసూలు చేస్తే అది చిన్న సినిమా విజయం. టీవీలో ఒక యాడ్ వస్తుందండి, ఏమీ లేనోడికి ఒక లడ్డు దొరికితే చాలా సంతోషపడతాడు, వెంటనే ఇంకో లడ్డు కావాలని ఆయన ఒకటి వస్తుంది. అలాగా ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ద టెక్నీషియన్గా పనిచేశాను. ఆ టెక్నీషియన్గా ఆనందం పొందుకుంటుండగానే మంచి క్యారెక్టర్ ఇచ్చి సక్సెస్ఫుల్గా నన్ను మరి వేరొక లడ్డు ఇచ్చారు. వాడు 2 లడ్డూలు తిన్నాడండి, ఇప్పుడు నేను 3 తిన్నా. దాసన్ నారాయణరావు సార్ లాంటి వ్యక్తితో నేను షీల్డ్ తీసుకోవడం 34 లడ్డు స్వీట్ షాక్ నాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు భరద్వాజ గారు లాంటి సార్తో యాక్ట్ చేయడం ఏంటో మాకే అన్ని అదృష్టాలు చుట్టి కొడుతున్నట్టున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ సినిమా గ్రూప్ ముందు అసలు ఈ పేరు పెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి. నేనైతే పెట్టలేను. ఎందుకంటే గుడ్ సినిమా గ్రూప్ అని పెట్టి ఏ సినిమా మంచి సినిమా తీసినా ఈయనైనా గుడ్ సినిమా తీయగలిగింది ఇంకెవడో తీయలేడా అని ఎక్కడ నెగిటివ్గా మాట్లాడతారనే భయంతో ఆ పేరు పెట్టడానికి నేనైతే సాహసించలేదు. కానీ ఇందాక చెప్తూ ఎవరెవరు సినిమా చెప్పాడు లాస్ట్లో మాట్లాడింది, మా పెట్టుబడి నమ్మకం అన్నాడే, ఆ నమ్మకమే వాళ్ళ చేత గుడ్ సినిమా గ్రూప్ అని పేరు పెట్టి
ఐ థింక్ ఎన్నో వందల 100 డేస్ ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటాను. అక్కడ మాట్లాడి అన్నీ చూస్తూ ఉంటాం. మనకు తెలుస్తూ ఉంటుంది చాలా ఆర్టిఫిషియాలిటీ అని. వాళ్ళు మాట్లాడుతున్నది నిజం కాదని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనమే ప్రత్యక్ష సాక్ష్యం దాంట్లో. అయినా పబ్లిక్లోకి వెళ్ళి ఫంక్షన్ జరుగుతూ ఉన్నాయి. అది ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కూడా, 10 మందిని తీసుకొస్తుంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళు జై అంటూ ఉంటారు, ఇదంతా మా ప్రతిభ అంటుంటారు. డైరెక్టర్ కనపడ్డా కూడా, ప్రొడ్యూసర్ కనపడ్డు, రాసిన రైటర్ కనపడ్డు, అన్నీ పోతాయి, గాలికి పోతూ ఉంటాయి. ఇలాంటి ఫంక్షన్స్ చాలా 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 కొన్ని వందలు చూస్తుంటాను. నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఈ సినిమా ఇవాళ విజయం గురించి మనం మాట్లాడుకోవాలా, ఈ సినిమాకి వీళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడుకోవాలా? అసలు ఒక్కొక్కరిలోనూ చూస్తుంటే యథార్థాన్ని, వాస్తవాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగారు. జస్ట్ ఆలోచించండి, ఈ రోజుల్లో సినిమా 100 రోజులు కాదు, మొదటి 2 రోజుల్లో తీసేశారు. వాళ్ళ ఫేట్ ఏంటి చెప్పండి ఒకసారి. జస్ట్ ఒక్కసారి అట్లా రీల్ అలా రివర్స్ చేసి చూడండి ఒకసారి. వాళ్ళ ఫేట్ ఏంటి? వీళ్ళకి పొగరా, వీళ్ళకి 3D 5D కెమెరా, దాన్ని అలా పెట్టుకుని స్కూటర్ మీద వెళ్ళి షాట్లు తీస్తారా? ఎవడ పెడితే ఆయన తీసేస్తారా? వీళ్ళకి వేరే భాష వాళ్ళు వద్దా? ఇక్కడ వాళ్ళే కావాలా? ఆమె పొగరండి ప్రతి ఓడికిను. ప్రతి ఓడు డైరెక్టర్ అయిపోవాలి, ప్రతి ఓడు యాక్టర్ అయిపోవాలి. దిస్ ఈజ్ ద సీన్. ఇది ఇక్కడ జరగలేదు, అదృష్టం. కానీ నాకు తెలిసి నేను ఈ మధ్యకాలంలో 5-6 సంవత్సరాల్లో కమర్షియల్ హిట్స్ అవి వేరు, వాటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి, చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడాం. బట్ నా మనసుకు నచ్చిన సినిమాలు ఈ 6 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో 3 సినిమాలు. ఒకటి బొమ్మరిల్లు, తర్వాత అలా మొదలైంది, ఆ స్థాయిలో ఈరోజు. ఇది ఈ రోజుని చెప్పలా, నేను ఈ రోజుని చెప్పలా. అలా మొదలైంది కంటే బెటర్ సినిమా అని చెప్పా. ఎప్పుడు రిలీజ్ అయిన నెక్స్ట్ డే ప్రెస్ మీట్లో చెప్పా. ఏం రైట్? అప్పటికి ఇది 100 రోజులు ఆడుతుందని కానీ, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కానీ, ఒక్క వారానికే థియేటర్లు బుక్ చేశారు ఈ సినిమాకి. ఈ సినిమా 100 రోజులు ఆడి తిరుగుతుంది, 100వ రోజు ఫంక్షన్ నేను వస్తానని చెప్పాను. ఆ రోజుని రిలీజ్ అయిన నెక్స్ట్ డే. ఎప్పుడైనా నా సినిమాల జడ్జిమెంట్లో నేను అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యానేమో తప్పితే, బయట సినిమాల జడ్జిమెంట్లో ఇంతవరకు 42 సంవత్సరాల చరిత్రలో నేను ఫెయిల్ కాలా. ఎందుకంటే సినిమా చూసేటప్పుడు ఆడియన్లా చూస్తాను. సినిమాలో ఏడుపు సీన్ ఉంటే నా కళ్ళం నీళ్ళు వస్తాయి, నవ్వడం వస్తే చంటికూరలా నవ్వుతాను. ఇప్పటికీ నేను ఆడియన్నే, కాబట్టి నా జడ్జిమెంట్ ఫెయిల్ కాదు. అలా ఈ రోజులో సినిమా వాళ్ళు తీశారు, చాలా కష్టపడి తీశారు. అతి తక్కువ బడ్జెట్ అనే దాని గురించి నేను మాట్లాడట్లా. ఎవడైనా చిన్న సినిమా అంటే నరికేస్తాను నేను. ఎవడిది పెద్ద సినిమా? ఎవడిది పెద్ద సినిమా? ఎవరు పెద్ద? సక్సెస్ ఇస్ బిగ్. సక్సెస్ కంటే గొప్ప సినిమా, సక్సెస్ కంటే పెద్ద సినిమా ఏది లేదు. మరి ఆ రోజుల్లో కేవలం ₹1,00,000 పాటలు లేకుండా, మాటలు కూడా లేకుండా, ఎక్కడో 2-3 డైలాగులు తప్పితే తీసిన నీడ సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా. 110 రోజులు ఆడింది. నూన్ షోస్తో రిలీజ్ చేసి తర్వాత డైలీ 4 షోస్ అయింది ఆ సినిమా. ఇవి ప్రజలు ఏ సినిమాని ఆదరిస్తారో అదే పెద్ద సినిమా. పెద్ద సినిమా అంటే 152 అడ్వర్టైజ్మెంట్లు వేసో, లేకపోతే ఆడియో ఫంక్షన్కి 50 లక్షలు ఖర్చు పెట్టు, లేకపోతే 10 కోట్లతో సెట్ వేసో, లేకపోతే అమెరికా అన్ని చోట్ల తిరిగో కాదు. ప్రేమాభిషేకం కంటే గొప్ప హిట్ లేదు. దానికి ఊటీ కూడా వెళ్ళలేదు, విజయ గార్డెన్లో తీసే మొత్తం పాటలు నేను. అంతకంటే గొప్ప సాంగ్స్ ఉన్నాయా ఈ మధ్య వచ్చాయి? చెప్పండి ఎవరైనా.
ఈ రోజున కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఒసే రాములమ్మ సినిమా టిక్కెట్, నేల టిక్కెట్ ₹2, టాప్ టిక్కెట్ ₹10లో 22.5 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. ఇవాళ కోట్లలో లెక్కేస్తే 220 కోట్లు. అది రికార్డుల గురించి మనం మాట్లాడుకోవద్దు, సినిమాల గురించి మాట్లాడుకోవద్దు. ఇది చిన్న సినిమాని, ఏది నేను చిన్న సినిమా అని అనుకోను. కాకపోతే జరిగిన విధానం చిన్న సినిమా గాను. ఇదే ఇంకో పెద్ద హీరో సినిమా అనుకోండి, ఇక్కడ పెట్టరు ఫంక్షన్, మీరుండరు. ఎందుకంటే మీరు ఎక్కడో బయట ఉంటారు, ఎందుకంటే మీకు చోటు ఉండదు, ఉండేవాళ్ళు వేరుగా ఉంటారు. అది పెద్దకి చిన్నకి ఉన్న తేడా తప్పితే ప్రజల్లో కాదు, సక్సెస్లో కాదు, ప్రేక్షకుల్లో కాదు. ఇవాళ నిజంగా నేను పర్టికులర్గా ఆ రోజున అన్న వస్తానని చెప్పి, ఇవాళ నిజంగా నేను 3 రోజుల నుంచి జ్వరంతో ఉన్నా. 3 రోజుల నుంచి జ్వరంతో ఉండి రాత్రి శోభన్ బాబు ఫంక్షన్ చేసి, మామూలుగా అయితే వచ్చే పరిస్థితి కాదు, కానీ ఈ ఫంక్షన్కి వెళ్ళకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతా. ఇట్స్ ఎ మోరల్ కమిట్మెంట్. ఎందుకంటే కావాల్సింది ఇది వాళ్ళ ఇండస్ట్రీకి. ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోయింది. ఇందాక థియేటర్లు ఇవ్వట్లేదు అని అందరూ గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళంతా ఈ రోజుల్లో లాంటి సినిమాలు తీయాలి అని చెప్పాడు మన దిల్ రాజు. చాలా బాగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ నువ్వు తీసే సినిమాల్లో ఏదైనా ఈ రోజుల్లో అవుతుందని గ్యారంటీ ఉందా? ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలడా? నేను ఈ రోజుల్లో లాంటి సినిమా మళ్ళీ తీస్తాను అని ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలడా? నేనే మళ్ళీ వసూరామలపు తీయగలను అని గ్యారంటీ ఇవ్వగలనా? నో, మన చేతుల్లో లేదది. చెప్పడం మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇవాళ ఆ రోజున వాళ్ళు వచ్చి రిలీజ్ అయిన తర్వాత నా పరిస్థితి బాగోలేదు అంటే దిల్ రాజు వీరందరూ కూర్చుని థియేటర్ సెట్ చేయబట్టి ఈ స్థితి వచ్చింది ఈ సినిమాకి. ఎంతమందికి అవకాశం ఇందాక చెప్పాడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న, ఇలా చిన్న సినిమాలు తీసి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మీరు థియేటర్లు ఇవ్వగలరా అని. థియేటర్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు, మీ గుప్పిట్లో పెట్టుకున్నారు, గుత్తాధిపత్యం వహిస్తున్నారు. ప్రతి సెంటర్లోనూ మీ దయ దలిస్తేనే సినిమాలు థియేటర్లు వస్తాయి, లేకపోతే రావు. ఇవాళ జులాయి లాంటి సినిమాకి కర్నూలులో థియేటర్లు ఇవ్వడానికి చేతిలో ఆయుధాన్ని పెట్టుకుని కూర్చున్నారు. మీరు మాట్లాడతారా? హక్కు ఉందా మీకు మాట్లాడడానికి? ఇవాళ చిన్న సినిమాలు బ్రతకడం లేదు అంటే కారణం ఈ చేతుల్లో పెట్టుకుని థియేటర్లో గుత్తాధిపత్యం చేస్తున్న వాళ్ళు. తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు చూస్తుంటే మీ యూత్, మీ ఇన్స్పిరేషన్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు 10 యూనిట్లు కావాలి, తిరుగుబాటు తీసుకురావాలి, వాళ్ళు థియేటర్లో వదిలి పారిపోవాలి. థియేటర్లో లీజుకి తీసుకుంటే ఆడియన్స్ వచ్చి మమ్మల్ని తంతారు అనే భయం వాళ్ళకి ఏర్పడాలి. సినిమా తీసేవాడొకడు, నష్టపోయేవాడొకడు, థియేటర్ కట్టినవాడొకడు, వాడి దగ్గర లీజు తీసుకునేవాడొకడు, ఆడించుకునేవాళ్ళు మీరు. ఎన్ని దళారీ వ్యవస్థలు చేస్తారు. ఈ రోజున మాట్లాడడంలా నేను 5 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా ఇదే మాట. ఈ కేవలం దళారీ వ్యవస్థ కంకణం కట్టుకోబోతున్నా. ఏం జరిగినా సరే ఈ దళారీ వ్యవస్థ పోతే ప్రతి సినిమా ఈ రోజుల్లో సినిమా అవుతుంది. ఇవాళ నిజంగా మన టెక్నీషియన్స్, మన కుర్రాళ్ళు ఎంత స్పిరిట్తో వస్తున్నారో చెప్పలేను. ఇవాళ ఈ రోజుల్లో సినిమా చూడండి, మనందరూ సినిమా చూసి కథ గొప్పగా రాసుకున్నాడు, కథ వల్ల ఆడింది. కథ కాదు, దానిలో కథ లేదు. ఈ రోజుల్లో నిత్య జీవిత సత్యాలు ఉన్నాయి. ఒక అమ్మాయి అబ్బాయిని ఎలా వాడేసుకుంటుంది, ఎలా తీసి అవతల పారేస్తుంది, ఎలా నాకేస్తుంది, దిస్ ఈజ్ వాస్తవం. ఎక్కడి నుంచో డబ్బులు తెప్పించుకుని పాపం పిచ్చోళ్ళు ఎడుతూ పోతూ ఉంటే వాళ్ళ లైఫ్లు ఏమైపోతున్నాయి. ఇవాళ యూత్లో ఏదైతే నడుస్తుందో, ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని ఒక చక్కగా దాన్ని వడబోసి దాని ఒక్క స్క్రీన్ ప్లే రాసుకుని, ట్రీట్మెంట్ రాసుకుని,
డైలాగులు కూడా సినిమా భాష కాకుండా వాళ్ళ భాషలోకి వెళ్ళి వాళ్ళ నోట్లోకి వెళ్ళి వాళ్ళ నోట్లోంచి పలికించాడు. పాటలు కూడా పాటలు కావు, అవి పాటలు కావు. యాక్చువల్గా రియల్గా మనం ఏం ఫీల్ అవుతుంటామో ఆ భావాన్ని మాత్రం పాటల్లో ఎక్స్ప్రెస్ చేశాడు. నిజంగా నాకు అనిపించింది వాడు అతను ప్రభాకర్ రెడ్డి ఆవేదన చూస్తే నాకు అనిపించింది, వాట్ ఏ గ్రేట్ టెక్నీషియన్. నేను చూసిన తర్వాత ఫస్ట్ అడిగింది ఎవరు కెమెరామెన్ అని అడిగాను. ఎందుకంటే చాలా డౌట్. ఆ కెమెరా తీసుకుని వచ్చి నాకు చూపించారు. నేను పరమవీర చక్ర తీస్తూ ఉంటే నాకు తీసుకొచ్చి వాళ్ళు షూట్ చేసి చూపించారు. అది టెక్నీషియన్ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి సాధ్యపడుతుంది, కొంతమందికి సాధ్యపడదు. మనం టెక్నిక్ అంతా ఒకటే, టెక్నాలజీ అంతా ఒకటే. ఏ టెక్నాలజీ అయినా ఆపరేట్ చేసే టెక్నీషియన్ మీద ఆధారపడి ఉంది. టెక్నీషియన్ సమర్థుడైతే అది పనిచేస్తుంది, టెక్నీషియన్ అసమర్థుడైతే అది దానికి రిజల్ట్ రాదు. ఏ డాక్టర్ అయినా ఆపరేషన్కి వాడేది ఒకే ఎక్విప్మెంట్, పొట్ట కోయడానికి అదే, పేగు కట్ చేయడానికి అదే. కానీ ఆ డాక్టర్ హ్యాండిలింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఆపరేషన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని. సేమ్ థింగ్. అదేవిధంగా ఒక టెక్నీషియన్ చేతుల్లో ఆధారపడి ఉంటుంది. సినిమా అనేది ఎవ్వడి మీడియా కాదు, దిస్ ఈస్ టెక్నీషియన్స్ మీడియా, మా మీడియా. ఒక డైరెక్టర్ దగ్గర ఒక హీరో గొప్పగా ఉంటాడు, ఒక డైరెక్టర్ దగ్గర హీరో చాలా బలహీనంగా ఉంటాడు. అదే హీరో, కానీ డైరెక్టర్ బలం. అందువల్ల ఇప్పుడు చెప్తాను, డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. మనం టెక్నీషియన్స్, వీ క్రియేట్ స్టార్స్, బట్ నో స్టార్ కెన్ క్రియేట్ ఏ టెక్నీషియన్. కాబట్టి నేనెందుకు ఇన్స్పైర్ అవుతున్నానంటే, ఈ రోజుల్లో ఇవాళ మీరు చేస్తున్న ప్రయోగాలు ఇవి నేను గత 40 ఏళ్ళ నుంచి చేస్తూనే వచ్చాను. నాకు అవి చేసేవాళ్ళు అంటే నాకు ఆనందం. డైరెక్టర్ని కాళ్ళు ఎగరేసుకుంటే నాకు ఆనందం. హీరోల చుట్టూ ఫైల్ పట్టుకుని తిరిగేవాళ్ళు అంటే నాకు అసహ్యం. మీరు నా కథ వినండి, కథ వినండి, కథ వినండి, నాకు అవకాశం ఇవ్వండి. ఎవడైనా డైరెక్టర్ తిరిగితే వాడిని డైరెక్టర్గా నేను అసలు గుర్తించను. ఐ హేట్ దెమ్. ఒక ఆర్టిస్టు మన సినిమా చూసి నీ సినిమాలో నేను వర్క్ చేస్తానయ్యా అని అంటే వీఆర్ గ్రేట్ అండ్ హీ ఈజ్ గ్రేట్, దట్ ఆర్టిస్ట్ ఈజ్ గ్రేట్. నాకు చాలా ఆనందం ఇస్తుంది. బెల్లంకొండ సురేష్ ఇమీడియట్గా పిక్చరు ప్లాన్ చేయమన్నాడంటే ఒకటే చెప్పాడు, ఇది ఇన్ని బడ్జెట్ ఇది అంటే. తర్వాత ఒక్కసారి నాకు తెలిసి సురేష్ అప్పగించాడంటే వాడు ఎంటర్గాడు, వాడికి నమ్మకం అది మొదటి నుంచి. ఈజ్ ఎ వెరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. అట్ ది సేమ్ టైం చిన్న సినిమాల వాడికి చాలా ప్రేమ. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అందరూ చిన్న సినిమాలను ప్రేమించేవాళ్ళే. ఇప్పుడు మన బిఏ రాజు కానీ లేకపోతే కొండేటి కానీ అదేం డబ్బింగ్ సినిమాలు తీసేసి అంటున్నాడు, వాళ్ళు తెలుగు సినిమాలు తీయించాలి, ముందు అసలు అక్కడ కట్ చేయాలి. ఈ పరాయి భాషల్లో అన్నారే, అసలు ఇవన్నీ పాడు చేసిన వాళ్ళే వీళ్ళంతా. నిజమే. ఎక్కడ ఎందుకంటే 40 సంవత్సరాల్లో దాసరి నారాయణరావు బొమ్మ కానీ, కె విశ్వనాథ బొమ్మ కానీ, కె రాఘవేంద్రరావు బొమ్మ కానీ, బాపు బొమ్మ కానీ ఇంత స్టాల్ వర్డ్స్ అయ్యుండి మేము తెలుగులో ఎక్కడైనా తమిళ పత్రికలో మా బొమ్మ కానీ మా పేరు కానీ 40 ఏళ్ళలో రాశారేమో చెప్పమనండి. మీరు తెల్లారు లేస్తే కవర్ పేజీలు వాళ్ళే, టీవీలు అంతా వాళ్ళే, అన్నీ తీసుకొచ్చి మీరు ఎక్కించేస్తున్నారు. వాళ్ళు ఏమీ లేదని ములగచేట్టు ఎక్కిస్తున్నారు. అక్కడ ఫ్లాప్ అయిన సినిమాని ఇక్కడ 100 డేస్ ఆడించేస్తున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో అలాంటి సినిమాలు 10 సినిమాలు వస్తే చాలు. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలు మంచి ఒక సక్సెస్ఫుల్ రేంజ్లో పెడుతున్నాయి. ఈ మధ్య మన వారం రిలీజ్ అయిన ఒక సినిమా కూడా మే వయసుకు వచ్చాం బాగుంది. అలాగే క్రైమ్, ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ, అదేదో ఒక డిఫరెంట్ ఫిల్మ్ అన్నారు. బట్ కమర్షియల్ సైజుగా అది కూడా బాగానే ఉందని కొన్ని సెక్షన్స్ చెప్పారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ లవ్ స్టోరీసే కాదు, ఇవాళ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కూడా మీరు రావాల్సింది. ఇందాక దిల్ రాజు చెప్పినట్టుగా ఆల్ సెక్షన్స్కి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి సినిమాలు ఇవాళ రావాలి. ఇది శ్రీకారం. ఇది
మిమ్మల్ని చూసి 10 మంది తయారయ్యారంటే కనీసం 10 మందిలో 2 సక్సెస్లు 3 సక్సెస్ వచ్చినా చాలు. కాబట్టి ప్రొడ్యూసర్లు అందరూ విసిగిపోయారు. వాళ్ళు కూడా మంచి సినిమాల కోసం, మంచి కథల కోసం ఎదుగుతున్నారు. మన వాళ్ళని, మన తెలుగు వాళ్ళతో తీయాలని తాపత్రంలో ఉన్నారు. అలాంటి రోజు వస్తుందని, మంచి రోజు రావాలని మనసారా కోరుతూ, ఈ యూనిట్ గుడ్ సినిమా, నేను మళ్ళీ చెప్పా, నువ్వు ఎన్ని సినిమాలు బయట చేసినా మాతృ సంస్థను మర్చిపోవద్దు. వెంటనే ఈ సక్సెస్ మీ మాతృ సంస్థకు కూడా నువ్వు డెడికేట్ చేయాలి. నువ్వు మళ్ళీ నీ మాతృ సంస్థకు సినిమా చేయి. వెంటనే బెల్లగొండ సురేష్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేసుకుని చెయ్యి అని చెప్పాను నేను. ఎందుకంటే ఒక సంస్థ అలా నిలబడాలి, గుడ్ సినిమా గ్రూప్గా నిలబడాలని నేను మనసారా ఆశిస్తూ, దీనికి సహకరించి పనిచేసిన అందరికీ మరొకసారి నా అభినందనలు, అభివాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.